ఇలాంటి వీడియో మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో లాస్ట్లోకి అయితే చూసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు చిన్న డెమో అయితే చూశారనుకుంటున్నా, మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. ఆ డెమో అయితే మీరు నచ్చితే ఎలా అనిపించిందో ఒక కామెంట్ అండ్ లైక్ చేసుకోండి ఒకవేళ నచ్చితే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ అండ్ ఫ్రంట్ లింక్ అనేది ఈ రెండు మీరు ఎక్కడుందో నేను మధ్యలో చెప్తాను. అండ్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే అనేది మీకు అనేది వీడియో అనేది అర్థం కాదు, కాబట్టి స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు అనేది ఒక వీడియో అనేది మీకు ప్రాజెక్ట్ అనేది చూపిస్తా. ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే మీరు కెమెరా ఉంటుంది, ఇక్కడ కెమెరా అనేది ఫస్ట్ ఆన్ చేసుకోండి. ఇక్కడ బాక్స్ ఉంటుంది, బాక్స్ని క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఒక కొటేషన్ ఇచ్చాను, అంటే హే అని ఒక కొటేషన్ ఇచ్చాను. ఈ కొటేషన్ దగ్గర మీరు చేంజ్ చేద్దామన్నా కూడా ఇక్కడ గ్రూప్ ఉంటుంది. ఎగ్జాంపుల్గా ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీకు టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్ నుంచి ఇక్కడ నుంచి అయితే మీరైతే చేంజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా ఇలా హే అని తీసేసి నేను ఒకవేళ మీరు గర్ల్స్ అయితే పెడుతుంటే షీ అని పెట్టండి, ఇలా షీ అని పెట్టేసి ఇలా మీరు వదిలేస్తే బాగుంటుంది. ఇక్కడ మీకు ఒకవేళ మిస్సింగ్ ఫ్రాంట్ రావచ్చు, వస్తే ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఒక టెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిటర్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు పైన మీకు బాక్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ వ్యూ ఆల్ ఫ్రాంట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ అన్నీ ఆల్రెడీ ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడ మీకు నచ్చింది ఇక్కడ ఫ్రాంట్ ఉంటే ఇక్కడ నచ్చిన ఫ్రాంట్ పెట్టుకోండి, మీ ఇష్టం, మీ చాయిస్ అది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఒకవేళ మీకు నేను ఇచ్చిందే ఫ్రాంట్ కావాలనుకుంటే పైన మీకు 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుట్ ఫ్రాంట్స్ ఉంటాయి, దాన్ని క్లిక్ చేయగానే మీకు ప్రాజెక్ట్ అంటే మీ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత మీకు డౌన్లోడ్ ఆప్షన్లో ఇక్కడ మీకు ఓన్లీ ఒక ఫ్రాంట్ ఉంటుంది. ఫ్రాంట్ మీద ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్గా మీకు ఫ్రాంట్ అనేది ఎడిట్ మోషన్లో అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు సింపుల్గా ఉంటుంది. నేను ఇంత క్లియర్గా చెప్పాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏముండదు, జస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోండి అంతే, మీరు చేయాల్సింది అంత ప్రాసెస్ ఏముండదు. అండ్ మీకు ఆ ఫ్రాంట్ లింక్ అండ్ ప్రాజెక్ట్ లింక్ అనేది మనకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీలుంటే అక్కడ వెళ్ళి చూడండి. అండ్ ఫ్రాంట్ ప్రాజెక్ట్ లింక్ ఈ రెండు ఉంటుంది. అండ్ మీకు ఎడిట్ మోషన్ లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అక్కడ మీకు ఇన్స్టాగ్రామ్ ఒకవేళ మీకు ఫాలో చేసుకోగలిగితే ఫాలో కూడా చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ చిన్న ఫోటో, మీకు 4 ఫొటోసే కావాలి. ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో మీద ట్యాప్ చేసి కన్ఫ్యూల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ఫొటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎగ్జాంపుల్గా నేను ఒక ఫోటో చూపిస్తా. ఈ ఫోటో ఉందనుకోండి, సపోజ్ ఈ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా, మీరు చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి, సింపుల్గా ఉంటుంది, అంత ప్రాసెస్ కూడా ఏముండదు మీకు ఇక్కడ. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి ఒక్కొక్క ఫోటో స్టార్ట్ అవుతుంది. ఈ ఫోటో మీద ట్యాప్ చేసి కలంఫీలోకి స్టార్ అని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫన్లీ ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మరీ ఎగ్జాంపుల్గా మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఇలా, అండ్ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. చూసారు కదా, సింపుల్గా అయితే రీప్లేస్ అయిపోయింది. ఇలానే మీకు ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవాలి. లాస్ట్ వరకు అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. దాని తర్వాత పైన ఆర్మాస్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు క్వాలిటీస్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ క్వాలిటీస్ దగ్గర మీకు నచ్చిన క్వాలిటీలో డౌన్లోడ్ చేసుకుందామన్నా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ ట్యాప్ చేయగానే మనకు డైరెక్ట్ మీకు గ్యాలరీ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. డైరెక్ట్ అవ్వదు, ఎక్స్పోర్ట్ అవ్వగానే మీకు ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది. సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ మీకు ఎలైట్ మోషన్ లేకపోతే వితౌట్ వాటర్ మార్క్ మన ఇన్స్టాగ్రామ్లో ఇచ్చాను, ఇన్స్టాగ్రామ్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, వీరుంటే ఆ వీడియో అక్కడ వెళ్ళి చూడండి, బయోలో లింక్ ఉంటుంది. అండ్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మన ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ వీడియో చూడండి కంపల్సరీ, అది చూస్తే మీకు అనేది అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఏ సాంగ్స్ చేయాలని ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.